ఈజిప్ట్ పిరమిడ్లు ఎలా నిర్మించారు? ఎడారి మధ్యలో ఆకాశాన్ని తాకేలా నిలిచిన 3 భారీ నిర్మాణాలు వేల సంవత్సరాలుగా ఇసుక తుఫాన్లను తట్టుకుంది. యుద్ధాలు చూసి రాజ్యాలు మారిపోయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచిన అద్భుతాలు అవే ఈజిప్ట్ పిరమిడ్లు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 4500 సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు, క్రెయిన్లు, ట్రక్కర్లు ఏవీ లేని సమయంలోనే ఇంత భారీ పిరమిడ్లను ఎలా నిర్మించారు? వేల టన్నుల రాళ్లను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? వాటిని అంత ఎత్తుకు ఎలా చేర్చారు? అంత ఖచ్చితమైన నిర్మాణాన్ని ఎలా చేశారు? ఈరోజు భువి టాక్స్లో మనం ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి టాక్స్ ఛానల్. అసలు పిరమిడ్లు ఎక్కడున్నాయి? ఇది మొదటి ప్రశ్న. పిరమిడ్లలోని గిజా ప్రాంతంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 3 ప్రధాన పిరమిడ్లు ఉన్నాయి. అవి ఖుఫు పిరమిడ్, ఖాఫ్రే పిరమిడ్, మెంకౌరే పిరమిడ్. వాటిలో అత్యంత పెద్దది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. దీనినే ఫరో ఖుఫు కోసం నిర్మించినట్లు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే ఇది సుమారు క్రీస్తుపూర్వం 26వ శతాబ్దంలో నిర్మించబడింది. అంటే ఇప్పటి నుంచి దాదాపు 4500 సంవత్సరాల క్రితం ఇవి నిర్మించబడ్డాయి. రెండవ క్వశ్చన్, పిరమిడ్లు ఎందుకు నిర్మించారు? ప్రాచీన ఈజిప్ట్లో ఫిరోలు కేవలం రాజులు మాత్రమే కాదు, వారికి మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుందని ఒక బలమైన నమ్మకం ఉండేది. అందుకే ఫరోల మృతదేహాలను సంరక్షించడానికి, వారికి సంబంధించిన వస్తువులను భద్రపరచడానికి మరియు వారి సమాధులను గొప్పగా నిర్మించడానికి భారీ నిర్మాణాలు చేపట్టారు. పిరమిడ్లు ప్రధానంగా రాజుల సమాధి సముదాయాల్లో భాగం. అయితే పిరమిడ్ అంటే కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, దాని చుట్టూ ఆలయాలు, మార్గాలు, ఇతర నిర్మాణాలు కూడా ఉండేవి. అయితే ఇంత పెద్ద రాళ్లను ఎలా తరలించారు? అదే అసలు ఆశ్చర్యం. గ్రేట్ పిరమిడ్ నిర్మాణంలో లక్షలాది రాతి బ్లాకులు ఉపయోగించబడ్డాయి. చాలా బ్లాకులు స్థానికంగా లభించిన సున్నపు రాయితోనే తయారయ్యాయి. కొన్ని ప్రత్యేకమైన రాళ్ళు, ముఖ్యంగా గ్రానైట్, చాలా దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. కానీ అంత పెద్ద రాళ్లను ఎలా తరలించారు? పురావస్తు ఆధారాలు మరియు ప్రయోగాత్మక పరిశోధనల ప్రకారం ప్రాచీన ఈజిప్టుదారులు రాళ్లను స్లైడ్లపై ఉంచి లాగడం, తడి ఇసుక వంటి పద్ధతులను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. నైలు నది కూడా రవాణాలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. అంటే నీటి మార్గం ద్వారా రాళ్లను నిర్మాణ ప్రాంతానికి దగ్గరగా తీసుకువచ్చి అక్కడి నుంచి భూమిపైకి తరలించి ఉండవచ్చు. మరి అంత ఎత్తుకు ఎలా తీసుకువెళ్లారు? అదే ఇప్పటి పరిశోధకులు ఆకర్షించే ప్రశ్న. పిరమిడ్ అనేది పెరుగుతున్న కొద్దీ రాళ్లను పైకి ఎలా తీసుకువెళ్లారు? దీనికి ఒకే ఒక్క సమాధానం ఉందని చెప్పలేం. కానీ అనేక పరిశోధకులు ర్యాంప్ వ్యవస్థను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. అంటే పిరమిడ్ చుట్టూ లేదా ఒకవైపు మట్టితో లేదా రాళ్లతో ర్యాంపులు నిర్మించి భారీ రాళ్లను స్లైడ్లపై ఉంచి మనుషుల బృందాలు పైకి లాగి ఉండవచ్చు. అయితే ఆ ర్యాంపులు అసలు ఎలా ఉండేవి? నేరుగా ఉండేవా? చుట్టూ తిరిగే విధంగా ఉండేవా? లేదా నిర్మాణంలో మారుతూ ఉండేవా అనే విషయంపై ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన చేస్తూ ఉన్నారు. అయితే పిరమిడ్ను ఎవరు నిర్మించారు? పిరమిడ్లను నిర్మించింది కేవలం బానిసలే అనే పాత కథను ఆధునిక పురావస్తు ఆధారాలు సులభంగా సమర్థించవచ్చు. గిజా ప్రాంతంలో కనుగొనబడిన కార్మికుల నివాసాలు, సమాధులు మరియు ఇతర ఆధారాలు అక్కడి సంఘటిత కార్మిక బృందాలు పనిచేసినట్లు సూచిస్తున్నాయి. అయితే వీరిలో నైపుణ్యం ఉన్న రాతి పనివాళ్ళు, ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్నవారు, సాధారణ కార్మికులు, ఆహారం మరియు ఇతర సరఫరాలను నిర్వహించే బృందాలు ఉండేవి. అంటే ఇది ఒక భారీ నిర్మాణ ప్రాజెక్ట్. వేలాది మంది కలిసి సంవత్సరాల తరబడి ఒకే లక్ష్యంతో పనిచేసిన ప్రాజెక్ట్. అసలు పిరమిడ్ని ఖచ్చితంగా ఎలా నిర్మించారు? ఇక్కడే పిరమిడ్లోని మరో అద్భుతం కనిపిస్తుంది. గ్రేట్ పిరమిడ్ 4 వైపులు దాదాపు 4 దిక్కులకు సరిపోయేలా కొలతలు చేర్చబడ్డాయి.
ఇంత ఖచ్చితమైన దశను నిర్ణయించడానికి సూర్యుడు, నక్షత్రాలు మరియు నీడను పరిశీలించడం వంటి ఖగోళ పద్ధతులను ఉపయోగించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. వారి దగ్గర నేటి కంప్యూటర్లు లేవు, లేజర్ లెవెల్స్ లేవు, GPS లేదు. అయినా వారు అద్భుతమైన కొలతలు, జ్యామితి మరియు నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించారు. ఇది ప్రాచీన ఈజిప్షియన్లు ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చూపిస్తుంది. అందరికీ మరొక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, పిరమిడ్ లోపల ఏముంటుంది అని. బయట నుంచి చూస్తే పిరమిడ్ ఒక భారీ రాతి కొండల్లా కనిపిస్తుంది. కానీ లోపల సంక్లిష్టమైన మార్గాలు మరియు గదులు ఉన్నాయి. గ్రేట్ పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్, గ్రాండ్ గ్యాలరీ, ఇతర మార్గాలు వంటి నిర్మాణ భాగాలు ఉన్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం, శాస్త్రవేత్తలు ఆధునిక స్కానింగ్ టెక్నాలజీ ఉపయోగించి పిరమిడ్ లోపల ఇంతకు ముందు తెలియని పెద్ద ఖాళీ ప్రాంతాన్ని కూడా గుర్తించారు. అంటే మనకు పిరమిడ్ల గురించి చాలా తెలుసు అనుకున్నా ఇంకా పూర్తిగా అర్థం కాని విషయాలు ఉన్నాయి. పిరమిడ్లో ఇంకా ఏ రహస్యాలు ఉన్నాయి? పిరమిడ్ గురించి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి. రాళ్లను ప్రతి స్థాయికి ఎలా ఖచ్చితంగా మార్చారు? పూర్తి నిర్మాణ ప్రణాళిక ఎలా రూపొందించారు? ఇంత భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఆహారం, నీరు, పనిముట్లు ఎలా నిర్వహించారు? మరియు కొన్ని అంతర్గత నిర్మాణాలు అసలు ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పురావస్తు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, భౌతిక శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అయితే పిరమిడ్లు ఎందుకు ఎంతకాలం నిలిచాయి? ఇది కూడా ఒక అద్భుతమే. వేల సంవత్సరాలుగా ఎడారి వాతావరణం, గాలులు, ఇసుక, ప్రకృతి ప్రభావాలను తట్టుకొని పిరమిడ్లు ఇప్పటికీ నిలిచాయి. దీనికి కారణం వాటి భారీ రాతి నిర్మాణం మాత్రమే కాదు, వాటి ఆకారం కూడా నిర్మాణ స్థిరత్వానికి సహాయపడుతుంది. పిరమిడ్ ఆకారం కిందనున్న విస్తారమైన పునాది నుంచి పైకి బరువును క్రమంగా తగ్గిస్తుంది. అందుకే ఇంత పురాతన నిర్మాణం ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఈజిప్ట్ పిరమిడ్లను ఎవరు నిర్మించారు? మనకు తెలుసు. ఎందుకు నిర్మించారు? దానికి కూడా మంచి ఆధారాలు ఉన్నాయి. ఎలా నిర్మించారు? దానికి అనేక బలమైన సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ వారు ఉపయోగించిన ప్రతి పద్ధతిని మనం పూర్తిగా తెలుసుకున్నామా? లేదు. అందుకే పిరమిడ్లు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన పురాతన నిర్మాణాల్లో ఒకటిగా ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకుండా మనుషులు ఇంతటి అద్భుతాన్ని నిర్మించారు. పిరమిడ్లు మనకు ఒక విషయం చెప్తున్నాయి. టెక్నాలజీ లేకపోయినా ఆలోచన, గణితం, క్రమశిక్షణ, టీంవర్క్ ఉంటే మనిషి ఎంత గొప్పదాన్నైనా నిర్మించగలడు. ఇలాంటి అద్భుతమైన చారిత్రక కథలు, మిస్టరీ, ఆసక్తికరమైన విషయాల కోసం భువి స్టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భువి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.